హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పురాతన కాలం నుంచి వస్తున్న నల్ల కారపొడి, నల్ల కారం అంటారు కదండి, అవి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 100 గ్రాములు ఎండుమిర్చి, 100 గ్రాములు ధనియాలు, ఒక 25 గ్రామ్స్ జీలకర్ర, ఒక 5 గ్రామ్స్ వరకు ఉంటాయండి మెంతులు, అవి ఒక చిన్న వెల్లుల్లిపాయ, సాల్ట్, కరివేపాకు 50 గ్రామ్స్, చిన్న నిమ్మకాయ అంత సైజు పిక్కలేని చింతపండు, సాల్ట్. ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు, గ్రైండ్ చేసేటప్పుడు వేస్తానండి. ఇంకోండి సాల్ట్, కల్లుప్పు. ఓకేనా? ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంకోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఎర్రగాని వేపటంలోనే మనకి టైం ఎక్కువ తీసుకుంటుందండి. మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సహాయ సహకారాలతోటే మా యూట్యూబర్స్ ఇలా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం వేగాలంటే 3 కలిపి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని వేపుకోవాలి. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారా, ధనియాలు ఎర్రగా దోరగా వేగి, మెంతులు పచ్చి వాసన లేకుండా వేగి, ఈ కరివేపాకు ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలండి. క్రిస్పీగా పౌడర్ అవ్వాలి. అప్పుడు దాకా వేపాలి. వేపడంలోనే మనకి ఈ నల్ల కారపొడి టేస్ట్ అన్నది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కనివ్వాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి కూడా వేసేసి ఆయిల్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకోండి, ఎండుమిరపకాయలు వేగిపోయిన అన్నప్పుడే ఈ ఈ చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చింతపండులో తేమ పోయి దాకా ఫ్రై చేసుకుంటే మనకి నల్ల కారపొడి అన్నది స్టోరేజ్ ఉంటుంది. వేగిపోయి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇంకండి ఫ్రెండ్స్, కల్లుప్పు కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పులో ఉన్న నీటి శాతం పోయి పొడి పొడిగా అవ్వాలి. అంతవరకు వేపుకుంటే మన పచ్చళ్ళు ఏంటి, మన పొడాలు ఏంటి బాగా డ్రైగా ఉంటాయి. బూజ అన్నది పట్టదండి, పాడవ్వవు. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ పడేసుకుని చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, చూసారా, మన నల్ల కారపొడి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫైనల్ టచింగ్ ఏంటనుకుంటున్నారు? అసలు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే ఇంకా మరి 100 రెట్లు ఇంకా టేస్ట్ రావాలి అంటే ఒక బాండీ పెట్టేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగా ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ చేసుకున్నాక ఈ కారపొడి ఏదైతే ఉందో అది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇంకోండి చూసారా, మన నల్ల కారపొడి అయితే ఇంకోండి ఈ నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది. దీని ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చూపిస్తాను. ఇంకండి మన నల్ల కారం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా టేస్టీ నల్ల కారపొడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి. ఇది రైస్లోకి, ఆల్ ఐటమ్స్ టిఫిన్స్లోకి కూడా పనికొస్తుందండి. స్టోరేజ్ అయితే 1 to 6 months వరకు స్టోరేజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే పైన అయితే 3 months ఉంటుందండి రూమ్ టెంపరేచర్కి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. ఉంటానండి. టాటా, బాబాయ్, సీ యూ.